ముఖేష్ గారు మళ్ళీ ఫోన్ లైన్లోకి వచ్చారు. ముఖేష్ గారు వర్షన్ తీసుకొని నేను మీ మీదకి వస్తాను. ముఖేష్ గారు. హలో అండి. యా, అంటే ఇప్పుడు అంటే నేను మీకు ఇంత ముందు అడిగిన క్వశ్చనే, అంత ఈజీగా ఈసారి నాడి దొరికిందా, లేకపోతే ఏమైనా అక్కడ ఇబ్బందులు అవుతున్నాయా? చాలామంది ఓపెన్గా మాట్లాడట్లేదు, ఎవరు దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఎగ్జిట్ పోల్ సందర్భంలో కూడా అలాంటిది జరిగింది అన్నది నాకు మామూలుగా గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్ట్. మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు మనకి ఏంటంటే నాడి కొంచెం ఈజీగా దొరకలేదు వాస్తవానికి చెప్పుకోవాలంటే. బట్ మనకు ఈ ఎలక్షన్ సర్వే అనేది 3 దఫాలుగా చేయడం జరిగింది. మనకు సెప్టెంబర్ 1, తర్వాత జనవరి, తర్వాత మన ప్రీపోల్ మేలో ఒక 3 దఫాలు మనం సర్వే చేయడం జరిగింది ఇక్కడ. బట్ ఎలక్షన్ తర్వాత మాత్రం మనకు ఒక సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది అనేది అర్థమైపోయి అప్పటికి మాకు క్లారిటీ ఉంది. ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తాయి, డైరెక్ట్ గెలుస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ డైరెక్ట్ గెలుస్తుంది, ఆ ఫిగర్ క్లారిటీ ఉంది. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీస్ లో మనం పోస్ట్ పోల్ తీసుకున్నప్పుడు అప్పుడు లాస్ట్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పబ్లిక్ కొంత బయటపడ్డారు. ఈ కన్ఫ్యూజన్ అనేది ఏంటంటే కొంచెం నాయకుల మధ్య, ఈ బెట్టింగ్ వాళ్ళ మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉంది తప్ప, బట్ ఓటర్ అనేవాడు కరెక్ట్ గా ఉన్నాడు, పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఎవరికి ఓట్ వేసాడు? కానీ ఇక్కడ అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయం పైన, ఎందుకంటే ఎక్కువ ఓటర్లలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇబ్బంది కలిగించే వాళ్ళు మహిళలు, వృద్ధులు, ఈ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళు అన్నది 2 పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంలో బయటకు వచ్చి అవును నేను ఈ పార్టీకి ఓటు వేసాను అని చెప్పడం ద్వారా ఒకవేళ ఆ పార్టీ కానీ గెలవకపోతే వాళ్ళ సంక్షేమ పథకాలకు సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది మాట్లాడలేదు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. హలో, ఎస్ ముఖేష్ గారు చెప్పండి. మీరు చెప్పింది 100% వాస్తవం. అది ఎలా అంటే ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ లో, అంటే ఏదైతే బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్ సంక్షేమ పథకాల మీద కొంచెం డిపెండ్ అయిన ఓటర్స్ లో అయితే వాళ్ళు చెప్పడానికి కొంచెం వెనుకాడిన మాట అయితే. కానీ ప్రతి విలేజ్ లో వచ్చేసరికి ఆ రేషియో ఆఫ్ ఓటర్స్ ఎంతమంది సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ప్రతి విలేజ్ లో ఎడ్యుకేటర్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఇంట్లో సంక్షేమ పథకాలు 2 పథకాలు 3 పథకాలు తీసుకున్న ఇంట్లోనే మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళన్నా చెప్పిన మాట ఏంటంటే, అరే మాకు సంవత్సరానికి దేవుడు వస్తున్నామని ఆ ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, ముసలవులు, అబ్బాయి అని చెప్తుంటే, అదే ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం కూటమి సైడ్ చూపించినట్టు, బుక్ చూపించినట్టు కనిపించింది మాకు అక్కడ. అంటే ఇక్కడ మహిళా ఓటర్లలో ఓట్ అనేది షిఫ్ట్ అయింది ప్రతి ఇంట్లో. దానివల్ల ఏమవుతుందంటే ఈ సైలెంట్ ఓటింగ్ కూటమి సైడ్ టర్న్ అవుట్ అవి 100% కూటమి గవర్నమెంట్ వస్తున్న ఒక అంచనాలు అయితే క్లియర్ గా మనం నెంబర్స్ ఇప్పుడే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే రేపు ఈవినింగ్ 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కేవలం. రైట్ అండర్స్టాండ్. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు నాకు ఉన్న అంటే ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే, ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఓట్ ఫ్రమ్ హోమ్ అన్నది కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నెంబర్స్ బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అవి ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క నియోజకవర్గం దాదాపుగా 5,000కు పైగా ఉన్నాయి అన్నది మనకు తెలిసిన ఒక నెంబర్. సో ఆ ప్రకారం అవి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది? వాళ్ళు ఓట్ వేయడంతో పాటు ఇతరత్ర సామాన్య ప్రజలకి వాళ్ళు చెప్పింది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? దాని విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎట్లాంటి రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి? యాక్చువల్ గా మీరు అనేది కరెక్ట్ పాయింట్, అడిగిన ప్రశ్న కూడా కరెక్ట్. ఇక్కడ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి రూరల్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో, ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే రూరల్ పార్టీ గ్రాఫ్ అనేది బలంగా మొదటి నుంచి కూడా బలంగా ఉన్నమాట వాస్తవం.